గుజరాత్ టైటన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అహ్మదాబాద్లో మ్యాచ్ ఆడబోతున్నారు. దిస్ ఈస్ ద లాస్ట్ లీగ్ గేమ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ధోని టీంతో పాటు ట్రావెల్ చేయలేట అండ్ రాంచీకి వెళ్ళిపోయారట. సో డోంట్ ఎక్స్పెక్ట్ ధోని ఆన్ ద గ్రౌండ్ అట్ అహ్మదాబాద్. దాట్స్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. నెక్స్ట్, గుజరాత్ టైటన్స్కి సిఎస్కేకి ఏంటి ఈ మ్యాచ్ నుంచి వచ్చేది? వాట్స్ ది ఇంపార్టెన్స్? జీటీ గెలిస్తే వాళ్ళు టాప్ 2 స్పాట్స్లో ఒకటి వాళ్ళ సొంతం చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. అది ఎందుకు ఇంపార్టెంట్? ఆబ్వియస్ రీజన్స్. మీకు ఎక్స్ట్రా ఆపర్చునిటీ దొరుకుతుంది ఫైనల్స్లోకి వెళ్ళడానికి. అందుకు టాప్ 2లో ఉండాలనుకుంటారు. వాళ్ళు గెలిస్తే అది స్ట్రాంగర్ అవుతుంది ఆ పాసిబిలిటీ. చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే వాళ్ళకి 14 పాయింట్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళకి ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. అంటే ఆర్ఆర్ వాళ్ళ మ్యాచ్ ఓడిపోయి, పంజాబ్ కింగ్స్ వాళ్ళ మ్యాచ్ ఓడిపోయి, కేకేఆర్ వాళ్ళ ఆఖరి మ్యాచ్ గెలవకపోతే అప్పుడు సిఎస్కే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అది కూడా జరగాలంటే వాళ్ళు 14 పాయింట్స్తో ఉండాలి. సో వాళ్ళకి అందుకు ఈ మ్యాచ్ ఇంపార్టెంట్. దాట్స్ వాట్ ఇస్ ఎట్ స్టేక్. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఈ మ్యాచ్లో. అహ్మదాబాద్ ఇస్ ద ఫోర్ట్రెస్ ఫర్ జీటీ. సిఎస్కే వాళ్ళని అక్కడ ఓడించగలరా? 2023లో చేసిన గొప్ప విజయం టైప్ రీక్రియేట్ చేయగలరా అక్కడ?